కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని జలవనరుల శాఖకు పునరుత్తేజం వచ్చిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దివిసీమకు సాగునీరు విడుదల చేశారు. అందులో భాగంగా మోపిదేవి వార్డులో ఎల్ఎఫ్ఆర్ వద్ద గేట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సారె సమర్పించారు. ఏడాదిలోనే 15 కోట్లతో జలవనరుల శాఖలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. 30 లక్షల రూపాయలతో దాన్ని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో దాన్ని కూడా మనం ప్రారంభించాం. దాదాపు ఇక్కడ గతంలో ఈ లాకులు సిల్లులు పడిపోయి ఎందుకు పనికిరాని స్థితులు ఉంది. అలాగే అన్ని లాకులు కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో కొత్త లాకులను ఏర్పరచుకుంది. ఇక ఒకే ఒక్క సమస్య మిగిలి ఉంది. అదేంటంటే అవుట్ ఫాల్స్ లీవ్స్. దానికి 36 కోట్ల రూపాయల అంచనాలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రభుత్వం నాబార్డుతో సంప్రదింపులు చేస్తుంది. త్వరలోనే వాటిని కూడా మంజూరు చేస్తే ఇరిగేషన్ రంగానికి సంబంధించిన చాలా సమస్యలను పరిష్కారం చేసినట్టు. ఎందుకంటే కోడూరు నాయకలం మండలంలో దాదాపు 5,000 ఎకరాలు గత 5 సంవత్సరాలుగా పంటలు నష్టపోతాయి. అవుట్ ఫాల్స్ నిర్మాణం జరిగినంత వరకు వాటికి మనం కాపాడటం కొంచెం కష్టంగానే ఉన్న పరిస్థితి.